వెళ్తున్న దారి ఎక్కడికో మెదడు తట్టి చెప్పడంతో మన ఇంటికి అంది హర్షి తల తిప్పి రిషిని చూస్తూ. బాగా కనిపెట్టావు. తల తిప్పకుండా రోడ్డు మీదే ధ్యాసుంచి మెచ్చుకోలుగా అన్నాడు రిషి. కానీ అంటూ సందేహిస్తున్న హర్షి భావం అర్థమై, నేను దూరంగా ఉండాలనుకునేది మనల్ని చంపాలనుకున్న రాక్షసులకి, మన సంతోషాలను కోరుకుంటున్న మన వాళ్ళకి కాదు అన్నాడు రిషి. అతని భుజం మీద తలవాల్చి మౌనంగా ఉండిపోయింది హర్షి. తన ఫోర్ హెడ్ కిస్ చేసి, నానమ్మని మిస్ అవుతున్నావు కదా అని అడిగాడు రిషి కళ్ళను మాత్రమే పైకెత్తి. చాలా అంది హర్షి. నేనేమనుకుంటానో చెప్పలేదు. నాకు తెలుసు నీపై ప్రేమ నాకు ఇష్టం లేని పనిని కూడా చేసేలా ప్రేరేపిస్తుందమ్ము. నాతో ఏం చెప్పడానికైనా వెనకాడొద్దు. నీ విష్ ఏదైనా ఫిల్ చేయడానికే ట్రై చేస్తా అన్నాడు రిషి. థ్యాంక్ యూ బావా అని ఆనందంగా అంటూ అతన్ని ఇంకాస్త గట్టిగా చుట్టేసింది హర్షి. నువ్వు ఇలా చేస్తే నాకు డ్రైవింగ్ చేయడం కష్టం అవుతుంది. ఇంటికి వెళ్ళే వరకు తమరు ఈ యాత్రాన్ని కాస్త పక్కన పెడితే సేఫ్గా ఇంటికి వెళ్తాం అన్నాడు రిషి వితౌట్ ఎక్స్ప్రెషన్. అతని మాటలకి హర్షి ఉడుక్కుంటూ దూరం జరిగి, ఈసారి ముద్దు కావాలని అడుగుతావు కదా, అప్పుడు చెప్తా అని కొనుక్కుంటూ ఉంటుంది. తన అలకని చూసి నవ్వుకుంటూనే కార్ని పరుగులు పెట్టించి ఇంటి ముందు ఆపి, దిగు అన్నాడు రిషి. రిషిని చూసి మొహం తిప్పుకొని కారు దిగింది. ఎంత ఏజ్ వచ్చినా దీనికి చిన్నపిల్ల చేష్టలు మాత్రం పోవట్లేదు అని నవ్వుకొని తను కూడా దిగాక లగేజ్ తీసుకొని ఇద్దరికి వెళ్ళారు. త్వరగా ఫ్రెష్ అవ్వు, నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం అని హర్షికి హుకుం జారీ చేసి, డ్రైవింగ్ చేయడం వల్ల అలసటగా అనిపించడంతో బెడ్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రిషి. తనని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా బుద్ధిగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి టైర్డ్గా కనిపిస్తున్న అతని ఫేస్ చూసి పక్కనే కూర్చుని నిద్రపోతున్న రిషిని చూస్తూ తల నిమురుతూ కూర్చుంది హర్షి. ఆమె చేతి స్పర్శ తగలగానే వెంటనే తన ఒడిలో ఒదిగిపోయి సేద తీరాడు రిషి. కాసేపటికి అలసట మాయమవ్వగా కళ్ళు తెరిచి హర్షి చేతికి చిరు ముద్దిచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుని ప్రశంసించే అతని వ్యక్తిత్వానికి మురిసిపోతూ ఊహల్లో తేలుతూ ఉండగానే ఫ్రెష్ అయ్యి వచ్చాడు రిషి. పిచ్చి చూపులు చూస్తూ తనలో తానే నవ్వుకుంటున్న హర్షి తల మీద మొట్టిక వేసి, ఏంటే తెగ మెలికలు తిరిగిపోతున్నావు అని అడిగాడు. అని దీర్ఘంగా నిట్టూర్చి, రియల్ లైఫ్లో ఎలాగో ఏమీ లేదు, కనీసం ఊహల్లో అయినా సంతోషంగా ఉండనివాడు శాడిస్ట్ మొగుడు అని హర్షి గొనుక్కుంటూ ఉండగానే, ఇక వెళ్దామా అన్నాడు చేతికి వాచ్ని తగిలిస్తూ. నేను ఎప్పుడో రెడీ, నీదే లేట్ అని చెప్పి అతను వెనక బయటకు నడిచింది. కాసేపటికి ఇద్దరు కలిసి పార్వతమ్మ ఇంటి ముందు కారులో ల్యాండ్ అయ్యారు. తను బయటకు వెళ్తూ అప్పుడే లోపలికి అడిగేసి పెడుతున్న రిషి హర్షిలను చూసి నమ్మలేక తను చూస్తుంది నిజమో కాదో అని అయోమయంలో ఉండగానే హర్షి ఆకాష్ని చేరి, ఏరా అక్కుపక్షి, రెప్ప వేయడం కూడా మర్చిపోయి మరీ చూస్తున్నాం. మేము వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మీరిక్కడా అన్నాడు ఆకాష్ వెనక్కి వచ్చిన రిషిని ఆశ్చర్యంగా చూస్తూ. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా, నానమ్మ ఎలా ఉంది అని అడిగాడు రిషి. లైట్గా ఫీవర్ వచ్చింది, ఇప్పుడు బాగానే ఉంది అని ఆకాష్ చెప్తుండగానే అతని చెంప చెల్లుమంది. హర్షి షాక్తో బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేయగా గూబ పగిలిన ఆకాష్ చెంపపై చేయి పెట్టుకుని ఏడుపు మొహంతో రిషిని చూస్తూ నిలబడ్డాడు. తన రైట్ హ్యాండ్ పిడికిలు బిగించి అటు ఇటు తిప్పుతూ, వెళ్దామా లోపలికి అన్నాడు రిషి. ఇచ్చిన బొమ్మల్లా అడ్డంగా తలుపి రిషి వెనక నడిచాడు ఇద్దరు. చాలా కాలం తర్వాత ఇంట్లోకి అడుగు పెడుతూ చిన్నప్పుడు ఆ ఇంటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలడంతో వాటిని తలుచుకుంటూ భారమైన హృదయంతో లోపలికి అడుగు పెట్టాడు రిషి. వెంటనే పార్వతమ్మ రూమ్లోకి వెళ్తున్న రిషిని ఆపి, నాన్నమ్మ రూమ్లో లేదన్నయ్య, ఆ గదిలో ట్రీట్మెంట్ కష్టమవుతుందని అమ్మ వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ చేశాం అంటూ గోవింద్ రూమ్ వైపు చూపించాడు. ఒక్కసారిగా గోవింద్ అవినాష్ల రూపం కళ్ళ ముందు మెదలడంతో కోపంతో రిషి చేయి బిగుసుకోక అదే చేతిని పట్టుకొని పార్వతమ్మ దగ్గరికి లాక్కెళ్ళింది హర్షి. బెడ్ మీద నీరసంగా పడుకున్న పార్వతమ్మను చూడగానే కన్నీళ్లు కళ్ళను దాటుతుండగా వాటిని బయటికి రానివ్వకుండా తుడిచేసి
తడారిన గొంతుతో నానమ్మ అని రిషి, అమ్మమ్మ అని హర్షి ఒకేసారి పిలిచారు. వారి పిలుపు ఎక్కడో ఉన్న ప్రాణాన్ని తట్టి లేపడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది పార్వతమ్మ. ఏంటి ఇలా అయిపోయావు అమ్మమ్మ, ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా అంటూ ఏడుపు మొదలెట్టింది హర్షి తన చేతిని నొక్కి పట్టుకొని. నానమ్మకి జస్ట్ ఫీవర్ వచ్చింది, నువ్వు ఏడ్చి తనకేదో అయినట్టు సీను క్రియేట్ చేయకు. జ్వరం మన మీద బెంగతో వచ్చింది, మనల్ని చూసింది కాబట్టి తగ్గిపోతుంది. నీ గొంతులో నుండి ఏడుపు బయటకు వచ్చిందా చంపేస్తాను అన్నాడు రిషి ఎరుపెక్కిన కళ్ళతో హర్షిని చూస్తూ. అతని మాటలకి రియాక్షన్ ఎలా ఇవ్వాలో అర్థం కాక హర్షి అయోమయంగా చూస్తూ ఉంటే అటు చూడు అంటూ కళ్ళతోనే సైగ చేశాడు రిషి. ఇద్దరిని నవ్వుతూ చూస్తున్న పార్వతమ్మని చూసి, నీ మనవడు చూసావా అమ్మమ్మ, నీకు బాగాలేదని నేను ఫీల్ అవుతుంటే ఏడిస్తే చంపేస్తా అంటున్నాడు అంది హర్షి బొంగమూతి పెట్టుకొని నోరు మూయమన్నట్లుగా. కళ్ళతోనే తనని వాన్ చేసి వెంటనే తన చూపు పార్వతమ్మ వైపు చేసి, అయినా నువ్వేంటి నానమ్మ, చూడాలనిపిస్తే ఫోన్ చేయాలి కానీ ఇలా జ్వరం తెచ్చుకొని నీరసం పడిపోవడం ఏంటి రే ఆకాష్ అంటూ గట్టిగా అరిచాడు రిషి. అతని అరుపుకు అదిరిపడి వెంటనే పరుగెత్తుకొచ్చాడు ఆకాష్. ఇందాక ఎందుకు కొట్టానో అర్థమైందా అని అడిగాడు రిషి కోపంగా చూస్తూ చెంపపై చేయి పెట్టుకొని. అర్థమైంది అన్నట్టు తలెత్తాడు ఆకాష్. ఓ హలో, ఏంటిది మీ ఇద్దరి మూగ భాష, ఇక్కడ మేము కూడా ఉన్నాం, ఎందుకు కొట్టావో మాకు కూడా తెలియాలి చెప్పు అంటూ మధ్యలో వచ్చింది హర్షి. ఇప్పుడు నీ చెంప పగలడం అవసరమా, నీకు సంబంధం లేని మ్యాటర్లో వేలు పెట్టకు అంటూ కళ్ళతోనే హర్షికి వార్నింగ్ ఇచ్చాడు రిషి. అతని చూపుకి భయపడి వెనక్కి అయితే తగ్గింది కానీ రిషి ఎందుకు ఆకాష్ని కొట్టాడో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మాత్రం పెరుగుతూనే ఉంది తనకి. నాకు ఇప్పుడు బాగానే ఉంది కన్నా, నీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదని ఉంటాడు. వన్నే మనకు 4 రోజులుగా మానసికంగా వాడంతా నలిగిపోయాడో నీకు తెలీదు. ఆకాష్నే మనకు, నేనే వాడికి ఫోన్ చేయొద్దని చెప్తాను అంది పార్వతమ్మ. ఆయన కోపం తగ్గక, అన్నగా ఏ విషయంలో అయినా నీకు తోడుగా నేను ఉన్నానని నీకు ఎన్నిసార్లు గుర్తు చేయాలరా అంటూ ఆకాష్ షర్ట్ కాలర్ పట్టుకున్నాడు రిషి. సారీ అన్నయ్య, నాన్న బాబాయ్ల వల్ల నువ్వు హర్షి అనాథలుగా మిగిలారు. వాళ్ళ వల్ల మీరు పడిన నరకం చాలు. నీకు ఫోన్ చేసి గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాలనుకోలేదు, అందుకే ఫోన్ చేయాలని ఉన్నా చేయలేదు, నన్ను క్షమించు అంటూ తలదించుకున్నాడు ఆకాష్. నేను వద్దనుకున్నది వాళ్ళని, మిమ్మల్ని కాదు. ఈ రోజు నుండి మీరు కూడా మాతో పాటే ఉంటారు అంటూ ఆకాష్ని వదిలి పార్వతమ్మ దగ్గరకు వచ్చి తను చేయి పట్టుకొని, ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు, ఇక నుండి ప్రతి క్షణం సంతోషంగా చూసుకునే బాధ్యత నాది, ఈ మనవడి దగ్గర ఉంటావా అని అడిగాడు. రిషి రిక్వెస్ట్కి పార్వతమ్మ కన్నీళ్ళే సమాధానం అవ్వగా, థ్యాంక్ యూ నానమ్మ అని నవ్వుతూ పైకి లేచి, ఇంకో 10 రోజులు నేను హర్షి ఇక్కడే ఉంటాం, ఈలోగా ఇక్కడ అప్పగించాల్సిన పనులు ఏమున్నా పూర్తి చేసుకోండి అని ఆకాష్కి చెప్పి కాసేపు పార్వతమ్మతో కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేశారు రిషి హర్షి. ఆ రోజు సాయంత్రానికి ఆవిడ ఆరోగ్యం కుదురుకుంది అనిపించాక, ఇక మేము వెళ్తాం నానమ్మ అంటూ పైకి లేచాడు రిషి. ఈ రాత్రికి ఇక్కడే ఉండండి కన్నా అని పార్వతమ్మ అనడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రిషి ముఖం సీరియస్గా మారిపోయింది. సారీ నానమ్మ, చిన్నప్పుడు ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్కి ఒకరోజు సెలవు వచ్చినా నేను ఇక్కడికే పరిగెత్తుకొచ్చేవాడిని. ఇంటితో నాకున్న జ్ఞాపకాలు ఎలాంటివైనా అవి జన్మంతా నాకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. నీకోసం ఈ ఇంట్లో అడుగు అయితే పెట్టాను కానీ ఇక ఉండలేను, అర్థం చేసుకో అంతే అని వెళ్తూ ఆగి, ఇప్పటి వరకు నువ్వు అందరి గురించి ఆలోచించావు, ఇక నుండి నీ గురించి నువ్వు ఆలోచించు. నీ మనవడు నీకు తోడుగా ఉన్నాడని మాత్రం మర్చిపోకు. వెళ్తున్నాను నానమ్మ, నిన్నేమైనా బాధ పెట్టుంటే క్షమించు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రిషి. అమ్మమ్మ, నేను మళ్ళీ రేపు వస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి హర్షి కూడా రిషి వెనకే వచ్చింది. కారులో కూర్చున్నాక రిషి ఆకాష్ని ఎందుకు కొట్టాడో తెలుసుకోవాలని ఉన్నా, అడిగితే ఏమంటాడోనని అడగలేక తనలో తానే మదన పడుతున్న హర్షి వైపు ఒక లుక్ వేసి, ఏంటి నీ బాధ అన్నాడు విసుగ్గా. అడుగుతాను, కోప్పడవుగా అంది చిన్నగా. అయితే అడక్కు బావా, ఇప్పుడు నాకు ఆ విషయం తెలియకపోతే నిద్ర కూడా పట్టదు, ప్లీజ్ చెప్పు. ఏంటి నీ గోల
గోల కాదు, నువ్వు ఆకాష్ని ఎందుకు కొట్టావో తెలియకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. వాడేం చేశాడని కొట్టావు? తెలుసుకుని ఏం చేస్తావు? ప్రశాంతంగా ఉంటాను. నాన్నమ్మ హెల్త్ గురించి చెప్పలేదని. ఏంటి? అవును అన్నట్టు తలుపాడు. ఇంత చిన్నదానికి పాపం వాడి గూబ వాచిపోయేలా కొట్టావు. టూ మచ్ బావా అంది జాలిపడుతూ. తప్పు చేశానే, వాణ్ణి కాకుండా నిన్ను కొట్టుండాల్సింది అన్నాడు ఇంటి ముందు కారాపి. నన్ను కొట్టాలంటే ముందే వస్తాయి తమరికి చేతులు అని మూతి తిప్పుకుంటూ కార్తీకి ఇంట్లోకి నడిచింది. ఉష్, దీని అలకలు ఆగేదెప్పుడు అనుకుంటూ కార్తీకి తన వెనకే వెళ్ళాడు. డైరెక్ట్గా రూమ్లోకి వెళ్తున్న హర్షిని చూసి, ఓ హలో, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఆకలేస్తుంది, వంట చేయి అన్నాడు రిషి సోఫాలో సెటిల్ అవుతూ. మాట కూడా కొట్టినట్టే చెప్పాలా? ప్రేమగా కూడా చెప్పొచ్చు. నేనేమైనా చేయనన్నానా అని పొగరుగా చెప్పి కిచెన్లోకి వెళ్ళింది హర్షి. తను బొంగమూతి పెట్టుకోవడం చూసి తనలో తానే నవ్వుకుంటూ ఉండగా ఆఫీస్ కాల్ రావడంతో మాట్లాడుతూ రూమ్కి వెళ్ళిపోయాడు. తిట్టుకుంటూనే వంట పూర్తి చేసి రూమ్కి వచ్చిన హర్షి ల్యాప్టాప్లో తలదూర్చి సీరియస్గా వర్క్ చేసుకుంటున్న రిషిని చూసి, వంట అయిపోయింది, భోజనం చేయడానికి రా బావా అని పిలిచింది. ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, తర్వాత తింటాను, నువ్వు తినేయమ్ము అన్నాడు రిషి తలెత్తకుండానే. ఓకే బావా అని వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకుని రిషి దగ్గరికి వచ్చింది. అసలు తన వైపు కూడా చూడకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రిషి. అతని వైపు చూసి చిన్న నిట్టూర్పు విడిచి అన్నం కలిపి ముద్ద అతని నోటి ముందు ఉంచింది. నేను తర్వాత తింటానని చెప్పా కదా, నువ్వు తినమ్ము అని సీరియస్గా చెప్పాడు రిషి. ఆకలేస్తుందన్నావు, నీ తినకుండా నేను ఎలా తింటాను? నువ్వు వర్క్ చేసుకో, నిన్నేమాత్రం డిస్టర్బ్ చేయకుండా తినిపించేసి వెళ్ళిపోతాను అని చెప్పింది హర్షి. చిరునవ్వుతో హర్షి పెడుతున్న ముద్దని నోట్తో అందుకున్నాడు. రిషికి తినిపించడం అయ్యాక తను కూడా తిని రిషి పక్కన కూర్చుని తను చేస్తున్న వర్క్ని చూస్తూ తెలియకుండానే రిషి భుజం మీద తలవాల్చి నిద్రపోతుంది. కాసేపటికి పని పూర్తి చేసి హర్షిని మామూలుగా పడుకోబెట్టి తను నుదుటిని ముద్దిచ్చి గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు రిషి. మార్నింగ్ తను లేచేసరికి హర్షి ఫ్రెష్ అయిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయి నమ్మలేక తన కళ్ళను నలుముకొని మరీ చూశాడు. గుడ్ మార్నింగ్ బావా అని నవ్వుతూ విష్ చేసి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. ఏంటి పొద్దున్నే ఈ 8వ వింత అనుకుంటూ వియర్డ్ ఎక్స్ప్రెషన్తో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాఫీ కప్తో రూమ్లోకి ఎంటర్ అయిన హర్షి రిషి ఇంకా రాకపోవడంతో డ్రెస్సింగ్ టేబుల్ మీద కప్పు పెట్టి తడారని తలని ఆరబెట్టుకుంటుంది. ఫ్రెష్ వచ్చిన రిషిని కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఫ్రీజ్ అయిపోయి రెప్ప వేయడం మర్చిపోయి మరీ చూస్తూ హర్షిని చూస్తూ ఉండిపోయాడు. చీర కట్టుకోవడం వల్ల కనువిందు చేస్తున్న హర్షి అందాల్ని వెనుక నించుని కళ్ళతోనే ఆస్వాదిస్తూ కొంచెం కొంచెంగా అదుపు తప్పుతున్న మనసుని కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు. మాట వినని మనసు పాదాలకి పని చెప్పడంతో అడుగులు హర్షి వైపు పడగా వెనుక నుంచి తనను ఓడిసి పట్టుకున్నాడు. ఒక్కసారిగా అతని పట్టు తన నడుముని చుట్టేయడంతో షాక్తో బిగుసుకుపోయింది హర్షి. వీపంతా పరుచుకున్న తన కుర్రలని ఒక చేత్తో పక్కకి నెట్టి మెడ మీద పెదవులతో రాస్తూ, అమ్మో, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావే అన్నాడు తన చెవిలో గుసగుసగా. అదురుతూ ఉన్న పెదవుల కదలిక తన మూడ్ని ఇంకాస్త మార్చేయడంతో తన నడుంపై పట్టు పెంచి దగ్గరికి లాగాడు. అదురుతున్న తన పెదవులు తన మూడ్ని ఇంకాస్త మార్చేయడంతో హర్షి నడుం పట్టి దగ్గరికి లాగాడు రిషి. నోట మాట రాగా బిగుసుకుపోయి హర్షిని గుడ్లప్పగించి చూస్తుంది హర్షి. ఎందుకు ఎలా చూస్తున్నావు అంటూ పెద్దవైన తన ఇరు కళ్ళ మీద చెరో ముద్దు పెడతాడు రిషి. తన నడుంపై నాట్యం చేస్తున్న అతని చేతి వేళ్ళని కదలకుండా పట్టుకొని ఆశ పెట్టడం, దాన్ని ఆవిరి చేయడం నీకు అలవాటే కదా, వదులు బావా అంటూ రిషి నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది హర్షి. తనని ఇంచు కూడా కదలనివ్వకుండా పట్టుకొని, నువ్వే కదే చిన్న చిన్న సరదాలైనా కావాలని అన్నావు, అప్పుడేదో ఫ్లోలో అన్నాను అని చెప్పి సిగ్గుపడుతుంది. నాలో అసలు రొమాంటిక్ సెన్స్ లేదన్నావు, చూపిస్తుంటే సిగ్గుపడుతున్నావు. ఆడవారికి సిగ్గే అన్నం ఎరుపెక్కిన బుగ్గలతో చెప్తుంది. హర్షి చెవి దగ్గరకు వచ్చి, ఒకసారి ట్రై చేద్దామన్నావు కదా, ఇప్పుడు చేద్దామా అని హస్కీగా అడిగాడు రిషి. అతని మాటలకి చేష్టలకి అల్లాడిపోతున్న మనసుకి సర్ది చెప్పలేక రిషి కళ్ళలోకి సూటిగా చూడలేక వెనక్కి తిరిగేస్తుంది హర్షి.
నీ మౌనాన్ని అంగీకారం అనుకోనా అంటూ వెనుక నుండి చుట్టేస్తాయి రిషి చేతులు. ముందు ఏదో మాట అయితే అనేసింది కానీ రిషి అడిగేసరికి గుండె వేగం, శ్వాస వేగం పెరిగిపోయాయి హర్షికి. అంతలోనే అది తనని టెస్ట్ చేయడానికి అడుగుతున్నాడా లేక నిజంగా అడుగుతున్నాడో తెలియని కన్ఫ్యూజన్లో మెదడు పడేయడంతో ఏం సమాధానం తెలియక బిడియంగా వెనక్కి తిరిగింది. నేను ఇప్పుడు రెడీగా లేను బావా అని తడబడుతూ చెప్తుంది హర్షి. అని దీర్ఘంగా నిట్టూర్చి హర్షి నుండి వెనక్కి జరిగి, నీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేలోపు నీ కోరిక తీరుద్దాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, నీకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు బ్యాడ్ లక్ అంటూ బెడ్ మీద కూర్చున్నాడు. అన్నీ కావాలనే చేస్తాడు అనుకుంటూ రిషిని గుర్రుగా చూస్తూ అతని మీదకి ఆవేశంగా వెళ్తుంది హర్షి. రిషిని చేతులతో కొడుతూ, నేను అడిగాను కావాలని, నువ్వే వచ్చి నాలో ఆశలు రేపు ఇలా సైలెంట్ అయిపోతావు. నీకు తెలుసా, ఈ కొంచెం సేపట్లో అదంతా నిజం అనుకుని నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానో నా ఊహల్ని సెకండ్లో తారుమారు చేసేస్తావు. నిజంగా నేను షాడిస్ట్వి, నా బ్రెయిన్ని డీప్ ఫ్రై చేసుకుని తినేసి సైకోవి అని ఆపకుండా కొడుతూనే ఉంటుంది హర్షి. కాసేపు హర్షి ఉక్రోషాన్ని, తన ఎక్స్ప్రెషన్స్ని ఎంజాయ్ చేసి చేతుల్ని పట్టి ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని వెనక్కి వాలాడు. సడన్గా తన పొజిషన్ రిషి మీదకి మారడంతో అప్పటి వరకు ఉన్న తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట పడగా రిషి నుండి దూరం జరగాలని ప్రయత్నిస్తుంది హర్షి. విడిపించుకునే అవకాశం తనకి ఇవ్వకుండా పట్టుకుని హర్షిని పక్కకు పడుకోబెట్టి తన మీదకి చేరాడు రిషి. నీకు నాతో ఆడుకోవడం బాగా అలవాటైంది బావా, నా మీద నుండి లే అని కోపంగా చెప్తుంది హర్షి. తన ఫేస్లో సీరియస్నెస్కి ఇంకా ఏడిపిస్తే ఏడుస్తుందని అర్థమై, సరే అమ్ము సారీ, ఇప్పటి వరకు జరిగింది వదిలే, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, ఈ రోజుతో మన హద్దుల్ని చెరిపేయాలనుకుంటున్నా, ఏమంటావు అన్నాడు స్ట్రైట్గా పాయింట్కి వస్తూ. అసలు సిగ్గుపడకుండా ఇలా అడిగేశాడేంటని నమ్మలేనట్టుగా చూస్తుంది హర్షి. అతని కళ్ళల్లో నిజాయితీ తెలుస్తున్న అతన్ని పరీక్షించమని సగం చితికిన తన చిన్న మెదడు ఉచిత సలహా ఇవ్వడంతో నువ్వు పెట్టుకుంది హిట్లర్ లాంటి షాడిస్ట్ మొగుడుతో అని మనసు పోరుతున్నా వినకుండా తనకి కూడా ఇష్టమే అన్నదానికి సింబాలిక్గా రిషి కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి కళ్ళు మూసుకుంది హర్షి. నిజానికి రిషి కూడా ప్రిపేర్డ్గా లేకపోవడంతో ఇప్పుడు వెనక్కి వెళ్తే హర్షి డిసప్పాయింట్ అవుతుందని ముందుకు అడుగు వేద్దామా వద్దా అన్న కన్ఫ్యూజన్ స్టేజ్లోనే హర్షి పెదవుల్ని సున్నితంగా స్పృశిస్తాడు. అతని స్పర్శలో సాఫ్ట్నెస్కి అతని కోరికతో ముద్దు పెట్టట్లేదని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు హర్షికి. కాసేపు మౌనంగా ఉండి రిషి ఛాతి మీద చేతులుంచి వెనక్కి నెడుతుంది. ఏమైందన్నట్టు చూస్తూ ఉన్న రిషిని సూటిగా చూస్తూ, నీకు ఇష్టం లేని నచ్చని చేయాలనుకోని పనులని ఎందుకు చేస్తున్నావు బావా, ఎవరి కోసం, నా కోసమేనా? హర్షి కళ్ళలోకి సూటిగా చూడలేక తన మీద నుండి లేచి కూర్చున్నాడు. నా కోసం నీ మనసుని నువ్వే బలవంత పెడుతున్నావా బావా అని అడుగుతుంది రిషి పక్కకు వచ్చి. ఐఎమ్ రియల్లీ సారీ అమ్ము అన్నాడు లేచి నిలబడి. నన్ను టెస్ట్ చేయాలనుకుని అడ్డంగా బుక్ అయ్యావా బావా అని నవ్వుతుంది హర్షి. నిజంగానే నీకు టెంప్ట్ అయ్యాను, కానీ అంతలో నేను గోల్ గుర్తొచ్చి ఇది కరెక్ట్ టైం కాదని వెనకడిగేశాను. వస్తున్న నవ్వును ఆపుకొని కాఫీ చల్లారిపోయి ఉంటుంది. నీకోసం మళ్ళీ తెస్తాను అని కప్పు పక్కన పట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది హర్షి. దీనికి ఛాన్స్ ఇచ్చేశాను, ఇక నన్ను ఆడేసుకుంటుందేమో రాక్షసి అని తనలో తానే గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు రిషి. తన అలా ఆలోచనలో ఉండగానే కాఫీ తీసుకొచ్చి చేతికిస్తుంది హర్షి. దాన్ని తీసుకుని సిప్ చేస్తూ టిఫిన్ ప్రిపరేషన్ కోసమని మళ్ళీ కిచెన్ వైపు అడుగులేస్తున్న హర్షిని వెనక నుండి చూస్తూ, అసలు దీని అంతటికీ కారణం ఇదే కదా అనుకుని చూపు తిప్పేసి కాఫీ ముగించి ల్యాప్టాప్లో తలదూర్చేస్తాడు రిషి. ఎంత వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసినా హర్షిని చూసిన యాంగిల్ తన్ని డిస్టర్బ్ చేయడంతో, ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదరా, ఇప్పుడు ఏమైందని, ఇప్పుడు నువ్వు కంట్రోల్ తగ్గితే అది నిన్ను ఇంకా ఆడేసుకుంటుంది అనుకుంటూ తన నుండి డైవర్ట్ అవుతున్న మనసుకి మొట్టికాయ ఇస్తూ పని కానిస్తాడు. అజ్ఞాతవాసి అలియాస్ ఆనంద్ మెయిల్ పెట్టిన ఫైల్లోని మిస్టేక్స్ ఐడెంటిఫై చేసిన రిషి ఫోన్లోనే అతనికి పెట్టాల్సిన గడ్డి వేయాల్సిన క్షింతలేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమని డైరెక్ట్ వార్నింగ్నే పడేసి కాల్ కట్ చేస్తాడు. రిషి తిట్లకి కళ్ళలో వాటర్తో పాటు చెవిలో బ్లడ్ కూడా వచ్చే టైంకి కాల్ కట్ అవడంతో ఊపిరి పీల్చుకుని, రే రిషి
వర్క్ విషయంలో ఇంత సాడిస్ట్లా ఉన్నావేంట్రా? కాలేజ్లోనే బెటర్, కనీసం ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో వినేవాడివి. ఇప్పుడు అది కూడా లేదు. మంచినీళ్ళకి బదులు నిప్పులు తాగుతున్నావేంట్రా? ఇలా వెపుకు తింటున్నావు అనుకొని రిషి చెప్పిన ఎర్రర్స్ని సరిదిద్దే పనిలో పడ్డాడు ఆనంద్. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే బద్ధకాలు పెరిగిపోతున్నాయి మనుషులకి అని విసుక్కుంటున్న టైంలోనే తన పక్కకు వచ్చి కూర్చుని టిఫిన్ ప్లేట్ అతని చేతికిస్తుంది. నువ్వు తినవా? తింటాను, ఫస్ట్ నువ్వు తిను బావా. భర్త తిన్నాక భార్య తినాలనే సెంటిమెంట్ ఏమైనా పెట్టుకున్నావా? అదేం లేదు, నీకు తెలుసుగా నాకు ఆకలేస్తే ఆగలేనని. ఆకలేస్తేనే తింటావా? ఇప్పుడు తినాలని లేదు అంటున్నా. సరే, నేను తింటాను అని ప్లేట్ పక్కన పెడుతున్న రిషిని ఆపి నాకు తినిపించు బావా అని నోరు తెరుస్తుంది హర్షి. ముందే అడగొచ్చుగా. హర్షి చేసిన సేమియా ఉప్మాని స్పూన్తో తీసి నోటికి అందించాడు. చిరునవ్వే హర్షి సమాధానం అవగా తెలివితేటల్లో బాగా ముదిరిపోతున్నావే అంటూ తన తల మీద మొట్టాడు రిషి. కాబోయే కలెక్టర్ని కదా బావా, ఆ మాత్రం తెలివితేటలు ఉండాలి. ఏంటి ఈ కోడి బ్రెయిన్తోనా? బావా అలా అనకు, నాకు కోపం వస్తుందని అలకగా అంటుంది హర్షి. ఓ సారీ, దాంతో పోల్చి దాని వాల్యూ తీసానని ఫీల్ అవుతున్నావా? బావా నేను ఆ మాత్రం బ్రెయిన్ లేకుండానే 2 సార్లు రౌడీల నుండి తప్పించుకుంటా అంటావా? సిల్లీ రీజన్స్ చెప్పి తప్పించుకోవడమా? ఏదో ఒకటి సిచ్యువేషన్ చూసి బెదిరిపోయి వాళ్ళకైతే తల వంచలేదు కదా నేను. నాలో ఈ యాంగిల్ నువ్వెందుకు ఆలోచించలేదు బావా అని ఎదురు ప్రశ్నిస్తుంది. హర్షి ధైర్యాన్ని తను ఎప్పుడో గుర్తించిన బయటపడలేదు రిషి. తన మనసులో ఉన్నదాన్ని హర్షి చెప్తుంటే చిన్న చిరునవ్వుతో తనను చూస్తుంటాడు రిషి. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు నీ బలం బలహీనత ఏంటనేది నీకు క్లారిటీ ఉండాలమ్ము. అప్పుడే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒకేలా ఫేస్ చేయగలుగుతావు. ముందు నీ బలహీనత ఏంటో తెలుసుకొని దాన్ని నీ బలంగా మార్చుకో. ఐఏఎస్ కావాలన్న నీ కలకి తోడుగా నిలబడ్డం మాత్రమే నా బాధ్యత. సాధించడం నీ చేతిలో ఉంది. ప్రతి విషయాన్ని పైపైన కాకుండా డీప్గా థింక్ చేయి. నీ రిజల్ట్ వచ్చేలోపు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు. ఎగ్జామ్ కంటే కూడా ఇంటర్వ్యూ టఫ్గా ఉంటుందని విన్నాను. సో ప్రిపేర్డ్గా స్ట్రాంగ్గా ఉండు. అతని నోటి నుండి వచ్చే ప్రతి మాటని శ్రద్ధగా విని థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ బావా, ఐ లవ్ యూ అంటూ రిషి బుగ్గన ముద్దిస్తుంది. ముద్దు పెట్టిన మరో నిమిషం షాక్తో తన చెంపపై చేపెట్టుకుని గుడ్లప్పగించి చూస్తుంది హర్షి.